హలో వెల్కమ్ టు సవరి బ్లాగ్స్. నేనైతే మీకు రామేశ్వరం నుంచి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ చూపించాను. ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి నుంచి గురువాయూర్ వెళ్తున్నాం అనమాట. గురువాయూర్ శ్రీకృష్ణ టెంపుల్ అనమాట. సో సేమ్ ఇక్కడ కూడా సేమ్ మగవాళ్ళకి షర్ట్ ఉండకూడదు, ఓన్లీ లుంగి పంచే ఉండాలి, ఆడవాళ్ళకి శారీ ఉండాలి కంపల్సరీ అండి. ఒకవేళ డ్రెస్ అయితే డ్రెస్ ఎలా ఉంది. సో ఇక్కడైతే స్ట్రిక్ట్ అండి. నిజంగా టెంపుల్ అయితే చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నా గురువాయూర్ టెంపుల్. మీకు లోపల చూపించడానికి ఫోన్ ఎలవ్ లేదు. సో ఓన్లీ బయట వరకే తీసామన్నమాట. మేమైతే మా అందరం కలిసి గుడికైతే బయలుదేరాము. సో మాకేంటంటే అప్పుడు ఫ్రీ దర్శనం ఉండే, చాలా రష్ ఉందని చెప్పేసి మేము 1000 రూపీస్ టికెట్ తీసుకున్నాము. ఇక్కడ కోనేరులో స్నానాలు లేవు కాబట్టి కాళ్ళు చేతులు కడుక్కొని మీద నీళ్లు చల్లుకొని దర్శనానికైతే బయలుదేరామన్నమాట. సో 1000 రూపీస్ టికెట్లు అయితే తీసుకున్నాము. దర్శనానికి వెళ్ళిపోయాము. మాకు ఒక 15-20 మినిట్స్లో దర్శనం అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. చాలా బాగా జరిగింది. ఫోన్లు ఎలవ్ లేదండి. ప్లస్ షర్ట్లు కూడా బయటే పెట్టేయాలి. ఆల్రెడీ ఆ పిల్లల పాలు తాగే బ్యాగులు కూడా లోపలికి లేవన్నమాట. మా దర్శనాలన్నీ అయిపోయి మంచిగా ఫొటోస్ అవి దిగాము. తర్వాత భోజనం చేద్దామని చెప్పి చూస్తే క్యూ అయితే చాలా పెద్దగా ఉంది. సో మా వల్ల కాదని చెప్పేసి మేము బయట భోజనానికి అయితే వెళ్తున్నాము. ఎందుకు అంటే మార్నింగ్ నుంచి ఏమి తినలేదు, ఇంకా ఓపిక లేదని చెప్పేసి. సో మేమైతే బయట భోజనానికి వెళ్ళాం. ఇక్కడ బయట షాపింగ్స్ కూడా ఉన్నాయండి, మీకు ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. సో మేమైతే చిన్న షాపింగ్ అయితే చేసుకున్నాము. సో షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని మేమైతే ఇప్పుడు గురువాయూర్ నుంచి ఇక్కడ ఏనుగులు ఏదో స్పెషల్ అంట, చూడటానికైతే దర్శనాలు అయితే